హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓం నమ శివాయ. నిత్య దరిద్ర కారణాలు ఇవే. అసలు అవేంటో, ఎందుకు అలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంతమందికి ఉన్న కొన్ని అలవాట్ల వలన ఎంత కష్టపడినా కూడా సక్సెస్ కాలేరు. ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఆ అలవాట్లను మానుకోకపోతే ఎప్పుడూ కష్టాలు, దారిద్ర్యంలో కొట్టుమిట్లాడుతూ చివరకు రోడ్డున పడే ప్రమాదం కూడా లేకపోలేదని మన పెద్దవాళ్ళు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏమిటి? వాటి వలన ఎలాంటి నష్టం వస్తుందో తెలుసుకుందాం. కొందరు ఇంట్లో బాత్రూంలు శుభ్రంగా ఉంచుకోరు. అలా బాత్రూమ్ శుభ్రంగా లేకపోవడం వలన దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్య పాలు కూడా అవుతారు. రోజు వాడే మంచం, పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలట. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలట. రాత్రిపూట శుభ్రపరుస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు సూచిస్తున్నారు. కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకొని వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా పేదవారయ్యే ప్రమాదం ఉంది. తిన్న తరువాత ప్లేట్ అలాగే ఉంచకూడదు. వెంటనే కడగకపోతే అస్సలు మంచిది కాదు. ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఉయ్యడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుందట. దీని వలన దరిద్రం తాండవిస్తుంది. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తెస్తాయట. ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది. శాస్త్రం ప్రకారం సంధ్యావేళల్లో ఊడ్చకూడదు. ఇలా చేయడం కూడా పరమ దరిద్రమే. మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించాలి. పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించాలి. బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మళ్ళీ తీసుకోండి. భర్త బయటకు వెళ్లే ముందు పొరపాటున కూడా ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడు వస్తారు అని అడగకండి. వెళ్ళే పనిలో ఆటంకం ఏర్పడుతుంది. ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు, గాజులు ధరించండి. దీనివల్ల పెళ్లి తరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది. మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లు మానుకుని మంచి చేసే అలవాట్లను అలవరుచుకుంటే జీవితం ఎంతో హాయిగా, సుఖ సంతోషాలతో సాగుతుంది. ఇవి పెద్దలు శాస్త్రరీత్యా మరియు వారి యొక్క అనుభవరీత్యా తెలుసుకున్న విషయాలు. నమ్మి ఆచరించిన మంచి ఫలితం పొందవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.